కర్కాటక రాశి వారు ఈ వారం కొన్ని రహస్య సమావేశాల్లో పాల్గొంటారు. వాహనాల మరమ్మతుల కోసం కానీ, వాహనాల కొనుగోలు కోసం కానీ ఈ వారం డబ్బు కొంతవరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొంతమంది ఆప్తులు, వీరికి ఇష్టమైన వారు లేదా కుటుంబ సభ్యులు వీరి సలహాలు స్వీకరించి వాటిని అమలు చేసి విజయాలు సాధిస్తారు. దీనివల్ల వీరిని వారు పొగడ్తలతోటి కూడా ముంచెత్తుతారు. గతంలో జరిగినటువంటి అనుభవాలను గుర్తుకు ఉంచుకొని ఈ వారం వీరు ఎవరైతే వ్యాపార వర్గాల వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. మంచి లాభాలు కర్కాటక రాశి వ్యాపార వర్గాల వారిని ఈ వారం వరిస్తాయని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి ఈ వారం మెల్లమెల్లగా కూడా బయటపడతారు. కావున దీర్ఘకాలిక సమస్యలు ఎవరికైతే కర్కాటక రాశి వారికి ఉన్న ప్రేక్షకులకు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ వారంలో కొంత సమయాన్ని ప్రతిరోజు కూడా వెచ్చించడం, ఆ సమస్యను పరిష్కరించిన వైపుగా ప్రణాళికలు ప్రారంభం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. దైవ దర్శనాలు కూడా ఈ వారం చేసుకుంటారు. మానసిక అశాంతి కర్కాటక రాశి వారికి ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు దైవ దర్శనాల వల్ల లేదా ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మానసిక అశాంతి వారికి దూరమై మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఎప్పటి నుంచో కొన్ని ముఖ్యమైన కారణాల కోసం ఒక వ్యక్తిని కలవాలి అని చెప్పి ఎవరైతే కర్కాటక రాశి వారు అనుకుంటున్నారో ఈ వారం అటువంటి ముఖ్యమైన వ్యక్తిని కలిసి వారితోటి మంచి చెడ్డ విచారిస్తారు. వీరికి ఏదైతే ఒక సహాయం కావాలో ఆ వ్యక్తిని అడగడం, ఆ వ్యక్తి కూడా ఆ సహాయం చేయడానికి అంగీకరించడం వల్ల కర్కాటక రాశి వారి ఆనందానికి హద్దు ఉండదు. ఇక కర్కాటక రాశి వారు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సూర్యాష్టక స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు చొప్పున ఈ వారం అంతా కూడా పాలన చేయడం, సూర్య భగవాన్ని ప్రతి నిత్యం పూజించడం, ఒకవేళ ముఖ్యమైన పనులు ఏదన్నా కూడా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదన్నా ఈ వారం కర్కాటక రాశి వారు తీసుకోవాలని చెప్పి అనుకున్నారు వెంకటేశ్వర స్వామి వారికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం మరింత మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం రెట్టించిన ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. విద్యార్థులు కూడా ఈ వారం అనుకున్న ఫలితాలను సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. ఏదైతే సింహరాశి వారు ఒక టార్గెట్ అనుకున్నారో దాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాల్లో కూడా అన్ని వైపులా కూడా చేస్తారు. కుటుంబంలో కూడా ఈ వారం వీరికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే కూడా సింహరాశి వారికి అవన్నీ కూడా తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. సింహరాశి వారు మాత్రం ఈ వారం ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే అవకాశం అధికంగా ఉంది. కావున కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. శత్రువులు వీరిపై ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సింహరాశి వారి మీద శత్రువులు విజయం సాధించలేక డీలా పడతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో శత్రువులు సింహరాశి వారిని దెబ్బతీసే ప్రయత్నం మాత్రం ఈ వారం ముమ్మరంగా చేస్తారు. కావున సింహరాశి వారు ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. సింహరాశి వారికి ఎవరికైతే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయో వారు ఈ వారం ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం, వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడం చాలా మంచిది. ఇక సింహరాశి వారు పాటించిన పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా గణపతిని పూజించడం, రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.